హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి తెలంగాణ డీసెట్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ బుక్స్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చేశాం కదా. ఆ వీడియోస్ కింద చాలామంది అయితే డౌట్స్ అడుగుతూ ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ కొంచెం ఇంపార్టెంట్ కామెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా డీసెట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరూ వీడియోని లైక్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీకు ఇంకెవరికైనా యూజ్ అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి నేను మీకు అందిస్తూ ఉంటాను. ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోండి. ఇక్కడ మనకు తెలంగాణ డీసెట్ ఆల్ డౌట్స్ అని ఒక మన హెడ్లైన్ అయితే రాసేసాను అనమాట. తెలంగాణ సంబంధించి ఎంట్రన్స్ అప్లికేషన్ ప్రాసెస్ మన ఛానల్లో ఉంది కదా, వాటి లోపల తెలంగాణ డీసెట్కి చేసినప్పుడు తెలంగాణ డీసెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కొన్ని డౌట్స్ అయితే క్లారిటీ అయిపోతాయి. డీసెట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో, అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియో అందరూ ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ డేట్ తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి, డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా చేయరా వాటి గురించి. తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి మనకు 17-18 నుంచి ఉంది కదా, ఏమేమి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు, అసలు అప్లికేషన్ కరెక్షన్ ప్రాసెస్ లోపల ఎలా ఉంటుంది, అప్లికేషన్ కరెక్షన్ ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అనేది దాని గురించి ఈ పాయింట్లో మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి మీడియం చేంజ్ అంటే ఉందండి, మనకు తెలుగు మీడియంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి ఉర్దూ మీడియం, సంథింగ్ ఏ మీడియంకైనా చేంజ్ చేసుకోవాలంటే ఏదో చేంజ్ చేసుకోవాలి, అసలు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందా లేదా. తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం అనేది, మనము క్వశ్చన్ పేపర్ మీడియం అనేది అప్లికేషన్ ప్రాసెస్ లోపల ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే ఉంటుందా, లేకపోతే రెండు తెలుగు ఇంగ్లీష్లో మల్టిపుల్గా క్వశ్చన్స్ ఇస్తారా ఇవ్వరా అనే దాని గురించి క్లారిటీగా ఈ పాయింట్లో డిస్కస్ చేసుకుందాం. తర్వాత చూసుకున్నట్లయితే హూ గెట్ ది స్కాలర్షిప్, ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది, ఈ టీటీసీ కోర్సు చేస్తున్నప్పుడు ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది, ఎవరికి రాదు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి మనకు హాల్ టికెట్ వచ్చేసరికి మనకు May 20కి రావడం జరుగుతుంది కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ ఇయర్లో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, అసలు ఏంది, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు May 15 వరకు అయితే ఇచ్చారనమాట. May 15, 2025 అయితే మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అని అడుగుతున్నారు. డేట్ ఎక్స్టెండ్ మ్యాక్సిమం అంటే చాలా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు, లేకపోతే లేదు. మ్యాక్సిమం డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. తర్వాత అప్లికేషన్ కరెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి మనకు May 17, May 18 రోజు మనకు అప్లికేషన్ కరెక్షన్ 2 రోజులు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ కరెక్షన్లో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు, ఏది కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు మనకు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ లోపల మన నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి ఇచ్చారు. నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత అడ్రస్ కానీ, తర్వాత వచ్చేసరికి మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ సంబంధించి ఎస్ఎస్సి డీటెయిల్స్, తర్వాత ఇంటర్ డీటెయిల్స్, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి ఇచ్చారు. కరెక్షన్ చేసుకోవడానికి ఇవ్వని ఆప్షన్ ఏంటంటే మనకు ఒక మీడియం అనమాట. మనం ఇక్కడ మీడియం ఇవ్వలేదు. తర్వాత వచ్చేసరికి మనకు సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికి ఇవ్వలేదు. కరెక్షన్ లోపల May 17 రోజు 18 రోజు మనం కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఇవ్వని ఆప్షన్స్ ఏంటంటే మీడియం ఇవ్వలేదు. తర్వాత సెంటర్స్ ఇవ్వలేదు అనమాట. మీడియము, సెంటర్ ఇవి 2 మాత్రమే ఇవ్వలేరు. మీరు ఫోటో సిగ్నేచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఏమైనా మిస్టేక్ వాడి ఉంటే. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీడియం ఏదో చేంజ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. మీడియం అనేది మనకు మన వెబ్సైట్ లోపల డీసెట్ సంబంధించిన మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకా, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకా, ఇంగ్లీష్ మీడియం నుంచి ఉర్దూ మీడియంకా, ఉర్దూ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకా, తెలుగు మీడియంకా, ఏదనేది మీరు కంప్లీట్గా మీడియం చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీడియం, మెయిల్ లోపల సబ్జెక్టు మీరేం ఎంటర్ చేయాలంటే మేము అప్లికేషన్ లోపల ఇంగ్లీష్లో ఎంటర్ చేయండి. నేను ఎవరికైనా రాలేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకు డైరెక్ట్ మెయిల్ అనేది పంపిస్తాను. ఇక్కడ స్క్రీన్షాట్లో కూడా వేస్తాను, మెయిల్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, మెయిల్ ఏ విధంగా పంపించాలనేది ఒక స్క్రీన్షాట్ ఏ విధంగా టైప్ చేసి పంపించాలని కూడా ఇక్కడ మీకు స్క్రీన్షాట్ కూడా వేస్తాను. చూడండి, అది మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమైతే డిస్క్రిప్షన్లో కూడా రాసి ఉంచుతాను అనమాట, ఎట్లా మెయిల్ చేయాలనే దాని గురించి. సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు ఏ మీడియం నుంచి ఏ మీడియం చేంజ్ అవుతున్నాం, అసలు డీసెట్ మీడియం చేంజింగ్ అని రాయండి. సబ్జెక్ట్ వచ్చేసరికి డీసెట్ మీడియం చేంజింగ్, ఇంగ్లీష్ టు తెలుగు అనేది మనకు కింద మనకు మొత్తం ఓవరాల్గా రాయాలి. ఫస్ట్ అయితే సబ్జెక్ట్ లోపల డీసెట్ మీడియం చేంజ్ అని రాయండి. తర్వాత మీ
కింద వచ్చేసరికి మనకు మ్యాటర్ వచ్చేసరికి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ అప్లికేషన్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటాయి కదా, అవన్నీ రాసేసి మీరు ఏ మీడియం నుంచి ఏ మీడియంకి చేంజ్ అవుతున్నారు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి ఉర్దూ మీడియం, సంథింగ్ ఏ మీడియం అయితే ఆ మీడియం రాయండి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా వేస్తాను. ఆ ఫోటో అనేది మనకు నేను టైప్ చేసి ఉంటుంది, అది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మొత్తం రాసి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మీకు క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ తెలుగు మీడియం ఉంది, తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఉర్దూ, ఈ 3 మీడియంస్లో మనకు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. తెలుగు మీడియం మీరు అప్లై చేసుకున్నారనుకోండి, క్వశ్చన్ అంటే మీరు ఎగ్జామ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ లోపల మీరు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు తెలుగు మీడియంలోనే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. తెలుగులో అంటే ఓన్లీ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని తెలుగు మీడియంలోనే వస్తాయి. ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్లో వస్తుంది, అది కామన్. మీరు ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసుకున్నారనుకోండి, ఇంగ్లీష్ మీడియంలో మనకు అప్లై చేసుకుంటే మనకు తెలుగు మాత్రమే, ఓన్లీ తెలుగు మాత్రమే తెలుగులో వస్తాయి, మిగతా అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్నమాట. చాలామందికి అడుగుతున్న డౌట్ ఏంటంటే, ప్రీవియస్గా ఇంతకుముందు 1 years బ్యాక్ ఇంగ్లీష్లో అప్లై చేసుకుంటే తెలుగులో కూడా క్వశ్చన్స్ ఇచ్చేవారు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ప్రీవియస్ ఇయర్లో ఇవ్వలేరు, ఈ ఇయర్లో కూడా ఇవ్వరని టాక్ అనమాట, ఖచ్చితంగా ఇవ్వరు. ఉర్దూ మీడియంలో అప్లై చేసుకుంటే ఉర్దూ మీడియంలో క్వశ్చన్స్ వస్తాయి, మిగతా ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్లో వస్తుంది అనమాట, ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్లో వస్తుంది, మిగతా అన్ని సేమ్ ఉర్దూ మీడియంలో వస్తాయి. మీరు ఏ మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ని అప్లికేషన్ మీరు ఏ మీడియంలో అయితే అప్లికేషన్ లోపల సెలెక్ట్ చేసుకొని ఉంటారో, అంటే మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియం, ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఆ మీడియంలో మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది మాత్రం ఆ సబ్జెక్ట్లో వస్తుంది. మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎంచుకుంటే ఇంగ్లీష్లో మొత్తం వస్తాయి, తెలుగు మాత్రం అక్కడ వచ్చేస్తుంది. తెలుగు ఎంచుకుంటే ఉర్దూ ఎంచుకున్నప్పుడు మొత్తం ఉర్దూ మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీషు మనకు 20 ఇంగ్లీష్ అనేది మనకు 10 మార్క్స్ ఉంటాయి కదా ఉర్దూ మీడియం వాళ్ళకు, ఆ 10 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో వస్తాయి. ఇది మనకు మీడియం అనేది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, ఏ మీడియం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏ మీడియం వస్తుంది, ఏ మీడియం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అప్లికేషన్లో ఆ మీడియం మాత్రమే వస్తుంది. ఫైనల్ గాట్ ఇట్స్. తర్వాత వచ్చేసరికి మనకు హూ గెట్ ది స్కాలర్షిప్, ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది. నేను చెప్తున్నాను చూడండి, మీరు ఎవరైనా సరే స్కాలర్షిప్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే మీరు ఇంటర్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఈ ఫస్ట్ 2025 లోపు ఇంటర్ అయిపోయిన వాళ్ళు, మీరు ఇంతకుముందు డిగ్రీ చేసి కానీ పీజీ చేసి కానీ డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఇంకా వేరే కోర్సులు ఏవైనా సరే అదర్ ఆ అకాడమిక్ ఇయర్ లోపల మీరు డిగ్రీ కానీ పీజీలో కానీ ఎక్కడైనా సరే మీకు స్కాలర్షిప్ వచ్చి ఉంటే మీకు మళ్ళీ టీటీసీలో స్కాలర్షిప్ రాదు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2025 లోపల ఇంటర్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడ మన టీటీసీకి వస్తారు కదా, టీటీసీకి వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా ఈ డిగ్రీ పీజీ వాళ్ళు కానీ అప్లికేషన్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా అయితే రాదని చెప్పారనమాట. కాబట్టి మీరైతే ట్రై చేయండి, బట్ మీరు ఖచ్చితంగా వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. అది ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హాల్ టికెట్ వచ్చేసరికి మనకు మే రోజు వస్తాయి, మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 25 రోజు ఉంది, మే 25 రోజు ఎగ్జామ్ ఉంది. మనకు 5 days ముందు హాల్ టికెట్లు వస్తాయి. హాల్ టికెట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను, మన ఛానల్ దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈసారి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇప్పటికీ ఇంకా అయిపోలేదు కదా, డేట్ అయిపోలేదు, అయినా కూడా మనకు అప్లికేషన్ వచ్చేసరికి చాలా భారీగా రావడం జరిగింది. 30,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగిందని ఇన్ఫర్మేషన్ అన్నమాట, పేపర్ న్యూస్ లోపల వచ్చింది. అంటే ఈ ఇయర్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. డీసెట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, డీసెట్ టీటీసీ కోర్స్ 2 years కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఎంట్రెన్స్ లోపల చాలా కాంపిటీషన్ అయితే ఉంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకొని ఎంట్రెన్స్ రాయడానికి ట్రై చేయండి. చాలా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. 30,000 అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ 16,000 or 10,000 ఉండే, అప్పుడే చాలా ఇబ్బంది అయింది. కాలేజెస్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి అనమాట ప్రీవియస్ ఇయర్కి పోలిస్తే. మరి కాలేజెస్ పెంచుతారా అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్పుడే ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మనకు కాలేజ్ గురించి అప్డేట్ అయితే లేదు. ఇవి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీకు చాలా జరుగుతున్న డౌట్స్ ఏంటంటే, మంచి మార్క్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ అవుతే మనకు మార్క్స్ వస్తాయా అంటే, మీరు క్వశ్చన్ పేపర్స్ను చూసుకుని ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ గురించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి వీడియో చేస్తాను కదా, ఆ వీడియో కింద అడుగుతున్నారు అనమాట. మీరు ఓన్లీ క్వశ్చన్ పేపర్సే చూస్తే మీకు మార్క్స్ వస్తాయంటే రావు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి, మీరు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది క్వశ్చన్ పేపర్ చూస్తే. అలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ చూసుకొని ప్రిపేర్ కాండి అని చెప్పాను. మాక్సిమం వచ్చేసరికి మనకు ఆల్రెడీ మనం బెస్ట్ బుక్స్ అనే వీడియో చేసాము, ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ఐకాస్ట్ ఇస్తాను. ఆ వీడియోస్ చూసి మీకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, అసలు ఈ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నది, అసలు ఓవరాల్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఇంకెవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.